శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. మనకు బుధుడి యొక్క సంచారం అనేది మొదలవుతున్నది. సో బుధుడి యొక్క వక్రత్వ ఫలం అన్నమాట. బుధుడు తన యొక్క ధనుసు రాశిలో సంచారం చేస్తున్నాడు. ధనుసు రాశిలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు ఈ యొక్క రాబోతున్నటువంటి డిసెంబర్ 13న వక్రత్వం పొందబోతున్నాడు అనమాట. అంటే తిరోగమనం, అంటే రెట్రోగ్రేడ్ మూవ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చేటప్పటికి తిరోగమనం అంటారు అనమాట. వక్రత్వం కూడా అని అంటారు. వక్రత్వం పొందినటువంటి బుధుడు వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడింది అంటే పూర్వరాశి యొక్క ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్పింది అన్నమాట. మనం చూసినట్లయితే చాలా గ్రహాలు వచ్చేటప్పటికి వక్రత్వం పొందవు. వాటిలో పొందేటువంటి గ్రహాలు వచ్చేటప్పటికి బుధుడు ఎప్పుడు చలిస్తూ ఉంటాడనమాట. మనం చూసినట్లయితే 20 రోజులు తన యొక్క ఇంచుమించుగా తన యొక్క వక్రత్వం అనేది ఉంటూ ఉంటుంది. మరియు అలాగే తిరిగి పూర్వ రాశిలోకి కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అలా ప్రయాణం చేసేటువంటి గ్రహాలు వచ్చేటప్పటికి చాలా తక్కువ, రేర్గా జరిగేటువంటిది అనమాట. అటు బుధుడు వచ్చేటప్పటికి రెగ్యులర్గా పూర్వ రాశిలోకి ప్రయాణం చేస్తుంటాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి వక్రత్వం చెల్లించడం సంవత్సరానికి ఒక పర్యాయమే చెల్లిస్తూ ఉంటాడు అనమాట. అంటే వక్రత్వం పొందుతూ ఉంటాడు, మళ్ళీ తిరిగి పూర్వ రాశిలోకి ప్రయాణం చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా చేస్తూ ఉన్నటువంటి ఇప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కూడా యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మనం చూసినట్లయితే ఇక్కడ 3 గ్రహ మార్పులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఈ యొక్క డిసెంబర్ నెలలో వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే రాహువు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో, గురువు వచ్చేటప్పటికి మేషంలో, శని వచ్చేటప్పటికి మనకు కుంభంలో ఉన్నాడు. అలాగే బుధుడు మనకు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ధనస్సులో సంచారం చేస్తున్నాడు. అలాగే కుజుడు రవి కూడా మార్పు చేర్పులు జరగబోతున్నాయి. కుజుడు రవి వచ్చేటప్పటికి వృశ్చికలో ఉన్నారన్నమాట. శుక్రుడు వచ్చేటప్పటికి స్వస్థానంలో తులలో సంచారం చేస్తున్నాడు. సమసప్తక దృష్టి గురించి నేను చెప్పాను ఆల్రెడీ. 7వ ఇంట్లో కరెక్ట్గా శుక్రుడి నుంచి 7, అలాగే గురువు నుంచి చూసినట్లయితే శుక్రుడు కూడా 7వ ఇంట్లో ఉన్నాడు. కేతువు వచ్చేటప్పటికి కన్యలో ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం జరగబోతున్నటువంటి మార్పులు 13వ తారీఖు నుంచి మనం చూసినట్లయితే బుధుడు వక్రత్వం పొంది డిసెంబర్ 28వ తారీఖున తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది. మార్పు జరిగి తను రాబోతున్నటువంటి స్థితి మనం చూసినట్లయితే తను వెనక్కి తిరిగి రాబోతున్నాడు. వచ్చే స్థితి వచ్చినప్పుడు వృశ్చికలోకి రాబోతున్నాడు అనమాట. అలాగే కుజుడు గురించి మనం చూసినట్లయితే కుజుడు కూడా డిసెంబర్ 28వ తారీఖున తిరిగి తను రాబోతున్నటువంటి స్థితి వచ్చేటప్పటికి డిసెంబర్ 28వ తారీఖు ధనస్సులోకి రాబోతున్నాడు. ఇక్కడ వక్రత్వం 28వ తారీఖు రాబోతున్నాడు. కుజుడు కూడా ఇక్కడ 28వ తారీఖు రాబోతున్నాడు. అలాగే రవి వచ్చేటప్పటికి డిసెంబర్ 16వ తారీఖున కూడా తను ధనస్సులోకి రాబోతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా అసలు మనం చూసినట్లయితే గురువు అశ్విని నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అన్నమాట. అలాగే రవి వచ్చేటప్పటికి జ్యేష్ఠ నక్షత్రంలో, రవి కుజులు ఇద్దరు వచ్చేటప్పటికి జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం జరుగుతున్నది. బుధుడు వచ్చేటప్పటికి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం జరుగుతున్నది. అలాగే శుక్రుడు స్వాతి నక్షత్రంలో జరుగుతున్నది అన్నమాట. అలాగే రాహు కేతువులు వచ్చేటప్పటికి రాహువు చిత్తా నక్షత్రంలో, రేవతి నక్షత్రంలో, కేతువు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రంలో సంచారం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి అసలు ఎటువంటి ఫలితం అనేది రాబోతున్నది అనేది ఎందుకు చెప్పబోతున్నాను. ఎందుకంటే వక్రత్వంలో మనం గురువు యొక్క వక్రత్వం గురించి మాట్లాడినప్పుడు గురువు తన యొక్క మార్చుకుంటున్నప్పుడు, అంటే గురువు తిరిగి మళ్ళీ తన యొక్క పూర్వ రాశిలోకి అయితే ప్రయాణం చేయలేదు, నక్షత్ర మార్పే జరిగింది అన్నమాట మన గురువు వక్రత్వ ఫలంలో చూసినట్లయితే. కానీ బుధుడు తన యొక్క ఎక్కడైతే సంచారం చేస్తున్నాడో, ఎవరిదైతే జన్మరాశి ఉన్నాడో ధనస్సు రాశి నుంచి వృశ్చిక రాశిలోకి రాబోతున్నాడు అన్నమాట. ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వచ్చినటువంటి ఎవరైతే బుధుడు ఉన్నాడో తన యొక్క మార్పు అలా జరుగుతూ అంటే రెట్రోగేడ్లోనే తిరోగమనంలో తిరుగుతూ మళ్ళీ పురోగమనంలోకి మారబోతున్నాడు జనవరి 2వ తారీఖు నుంచి. ఇప్పుడు ఎటువంటి ఫలితం అనేది రాబోతుంది ద్వాదశ రాశుల వారి మీద అనేది చూద్దాం. ముందుగా చెప్పాలంటే అసలు బుధుడు గురించి మనం చెప్పాలన్నమాట. బుధుడు ఎటువంటి గ్రహం అనేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే జ్యోతిష్య పరిజ్ఞానం ప్రకారంగా బుధుడు పచ్చటి కలర్ని ఎక్కువగా సూచిస్తూ ఉంటాడన్నమాట. పాడి పంటలకి, సువృష్టికి ముఖ్య కారకుడు అవుతాడు. ఎవరైతే ఈ యొక్క వెజిటబుల్స్ బిజినెస్ చేస్తుంటారో వారికి బాగా కలిసి రావడానికి కూడా వారి యొక్క జాతకంలో బుధుడి యొక్క స్థానం అనేది అనుకూలంగా ఉన్నప్పుడు ధనవృద్ధి అనేది కూడా పొందుతారు. అలాగే వారు ఈ యొక్క వెజిటబుల్ బిజినెసెస్లో కానీ, లేకపోతే ట్రాన్సాక్షన్స్లో కానీ, వడ్డీ వ్యాపారంలో కానీ ఎక్కువగా వారు పనిచేస్తుంటారు. బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేయడానికి కూడా మూల పురుషుడు అవుతాడు అన్నమాట. మరియు లెక్కలు, మ్యాథమెటిక్స్ వీటన్నిటికీ కూడా మూల పురుషుడు అవుతాడు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారి మీద
రాబోతున్నటువంటి వక్రత్వ ఫలం అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే తదుపరి రాశి అనేటప్పటికీ మన వృశ్చిక రాశి వారిని చూడొచ్చు అన్నమాట. వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితం రాబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు ధనస్థానాల్లో ఉన్నాడు. 13వ తారీఖు వరకు చాలా యోగ్యకారకమైనటువంటి ఫలితాన్ని వృశ్చిక రాశి వారికి ఇస్తున్నాడు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అన్నమాట. అలాగే ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే శరీరంలో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. రవి జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు, కుజుడు కూడా జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అధికమైనటువంటి వేడిని వైవాహిక జీవితంలో మనస్పర్ధల్ని కలుగు చేసే విధంగా ఉంటాడు అన్నమాట. కానీ బుధుడు ధనస్థానంలో 13వ తారీఖు వరకు సంచారం చేస్తున్నప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ధనాన్ని పెంపొందిస్తాడు, మంచి వాక్కును కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. కాకపోతే 13వ తారీఖు నుంచి బుధుడు వక్రత్వం పొందిన తర్వాత తన యొక్క జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తాడో అటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ధనక్షయకారకుడు అంటే డబ్బులు రాకుండా, డబ్బులు అధికంగా ఖర్చు అయ్యే విధంగా కూడా చేస్తాడు అన్నమాట. మంచి అనుకూలమైనటువంటి ఫలితం అయితే కాదు ఇది. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి 2 కారణాలు అన్నమాట. రవి కుజుడు కూడా ఇక్కడ ఉండటం, దాని తర్వాత రవి జన్మరాశులు సంచారం చేస్తున్నప్పుడు దానికి 12వ ఇంట్లో అంటే బుధుడు నుంచి 12వ ఇంట్లో వేద దోష తగులుతున్నది. ఇక్కడ 12వ ఇంట్లో శుక్రుడు సంచారం చేస్తున్నప్పుడు అది వేద దోష అని చెప్పి అంటారు అన్నమాట శాస్త్రంలో. దాని ప్రకారంగా చూసుకుంటే బుధుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వట్లేదు. మరియు అలాగే ఈ యొక్క రాశి వారికి విద్యార్థులు వచ్చినప్పటికీ కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు కూడా గురి అవ్వటానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది. దానికి అంటే వైవాహిక జీవితంలో అంటే మ్యారిటల్ ఇష్యూస్ అన్నమాట. కుజుడు రవి ఇద్దరు రాశిలో ఉన్నారు. దీనికి సప్తమ రాశిని చూస్తున్నారు అన్నమాట. 7వ ఇంటిని చూసినప్పుడు కూడా దాని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో వైవాహిక జీవితంలో అలాగే లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ లేకుంటే ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత తక్కువగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని ఇక రాశి వారు గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోవాలంటే కుజుడు తన యొక్క జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు తన యొక్క దృష్టి త్రిపాద దృష్టి చతుర్థం మీద పడుతుంది. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కానీ, తల్లిగారి ఆరోగ్యం కానీ, గృహ కొనుగోలు వాహన కొనుగోలు విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే అష్టమ రాశి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది పడుతుంది అన్నమాట. ఆ యొక్క విషయాన్ని కూడా తెలుసుకోవాలి. బుధుడు అయితే ఈ రాశి వారికి పూర్తి యోగ్యాన్ని ఇవ్వట్లేదు 13వ తారీఖు నుంచి జనవరి 2వ తారీఖు వరకు. మనం ఇప్పుడు బుధుడి వక్రత్వ ఫలం గురించి మనం మాట్లాడడం అన్నమాట. బుధుడు తన యొక్క వక్రత్వ ఫలంలో ఎప్పుడైనా సరే ముఖ్యంగా మనం చూసినట్లయితే తన యొక్క పూర్వ రాశి ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అన్నమాట. అంటే తన సంచారం చేస్తున్నటువంటి రాశి కాకుండా తన యొక్క ముందు సంచారం చేసినటువంటి రాశి యొక్క ఫలితాన్ని ఎక్కువగా చెప్పడం జరుగుతుంటుంది. దీన్ని చెప్పడానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ గురువు యొక్క వక్రత్వ ఫలంకి బుధుడు యొక్క వక్రత్వ ఫలానికి డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి అనే విషయం గురించి చెప్పాను. మరియు అలాగే ఇది ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఇస్తుంది అనేది కూడా చెప్పాలి అని చెప్పడం జరిగింది అన్నమాట. ఈ యొక్క బుధుడు గురించి కొన్ని రాశులకి బాగలేనప్పుడు బాగలేదు అనేదే చెప్తాను నేను. ఆ యొక్క రాశులు ఎందుకంటే కొన్ని విషయాలు బాగోలేకపోయినా సరే మిమ్మల్ని మెప్పించడం కోసం నేను బాగుంది అనేది చెప్పను. ఎందుకంటే కొద్ది జాగ్రత్తగా ఉంటారు అనేది. అంతా బాగున్నప్పుడు అందరూ బాగుండాలని మా కోరిక కూడా. బాగలేనప్పుడు జాగ్రత్తగా ఉంటారనేది ముఖ్యమైన సూచన అన్నమాట. మనం చూసినట్లయితే బుధుడు గ్రహానికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది మనం క్లియర్గా చూసినట్లయితే బుధుడికి మనం వచ్చేటప్పటికి ముఖ్యంగా గ్రీన్ కలర్ డ్రెస్ అనేది కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. అలాగే అమ్మవారిని పూజించడం, దుర్గాదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలన్నమాట బుధవారం పూట. అలాగే పచ్చటి పెసలను నానబెట్టి మనం చుట్టూ ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో గోవులకి తినిపించడం ద్వారా కూడా బుధుడు కూడా జాతక రీత్యా ఎవరి జీవితంలో అయితే సరైన స్థానంలో లేడు. ఆ యొక్క దశాంతర్దశలు జరుగుతున్నప్పుడు ఆ యొక్క ఫలితం ఏదైతే వస్తుంటుందో ఆ టైంలో మీరు పచ్చ చేతికి ధరించడం ద్వారా కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. అంతేగాని పచ్చ వేసుకుంటేనే కోటీశ్వర్లు కారు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. జ్యోతిష్యంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తీసుకోవాలి, అజ్ఞానాన్ని దూరం చేయాలి, మోసపూరితమైనటువంటి జీవితాన్ని వదలాలన్నమాట. అదే నా యొక్క ముఖ్యమైనటువంటి ఇది ఏం అన్నమాట.
స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.